హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టీఫెన్స్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్. ఈరోజు మనము ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి ఒక టాపిక్ని మనం చూద్దాం. చాలామందికి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్స్ని కన్వర్ట్ చేయడం అనేటువంటిది రాదు. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ అంటే 3 ఉంటాయి. ఒకటి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు దాన్ని కంపారిటివ్కి ఏ విధంగా చేంజ్ చేయాలి, అదే ఎగ్జాంపుల్ సూపర్లేటివ్కి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేటువంటి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం నేను ఇక్కడ ఒక టేబుల్ని డ్రా చేశాను. ఆ టేబుల్లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఆ టేబుల్ మీరు బై హార్ట్ చేసినట్లయితే ఈజీగా మనము ఆ యొక్క సెంటెన్సెస్ని మనము కన్వర్ట్ చేయొచ్చు అదర్ డిగ్రీస్కి. సో ఈ టాపిక్ మనకి కాంపిటేటివ్లో ఉపయోగపడుతుంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, టెట్, డిఎస్సి అందరికీ కూడా ఈ యొక్క టాపిక్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. చూద్దాం, మనం టాపిక్లోకి వెళ్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి 3 డిగ్రీస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ యొక్క డిగ్రీస్ని అంటే పాజిటివ్ డిగ్రీ నుండి కంపారిటివ్కి ఏ విధంగా చేంజ్ చేయాలి, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి ఏ విధంగా చేంజ్ చేయాలి, సూపర్లేటివ్లో ఇస్తే దాన్ని పాజిటివ్లోకి ఎలా చేంజ్ చేయాలి, అదే సూపర్లేటివ్లో ఇస్తే దాన్ని కంపారిటివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేటువంటిది ఈ టేబుల్ మనం నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ మోడల్, టోటల్ దీంట్లో 5 మోడల్స్ ఉంటాయి. ఈ 5 మోడల్స్ని మనం బై హార్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మోడల్ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇందులో కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో నో అదర్, సో, యాజ్ లేదా యాజ్ అనేటువంటిది ఇక్కడ కీవర్డ్. సో మీకు ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇస్తారంటే, మీకు ఎగ్జామ్లో నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాము అని మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి దీన్ని మనం ఏమంటాం అంటే కంపారిటివ్ చేంజ్ చేయమంటారు. కంపారిటివ్ చేంజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనకు 5 మోడల్స్ ఉన్నాయి కదా. ఈ యొక్క 5 మోడల్స్ని మనం చాలా జాగ్రత్తగా చదివిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మోడల్లో మనకి ఎగ్జాంపుల్ అడిగింది కాబట్టి ఇదే ఫస్ట్ మోడల్లో ఉన్నటువంటి కంపారిటివ్కే చేంజ్ చేయాలి. అంతేగాని ఫస్ట్ మోడల్లో ఉన్నటువంటి యొక్క పాజిటివ్లు అడిగి దాన్ని కంపారిటివ్ చేంజ్ చేయనప్పుడు సెకండ్ మోడల్లోకి మనం చేంజ్ చేయొద్దు, థర్డ్ మోడల్కి మనం చేంజ్ చేయొద్దు, ఫోర్త్ మోడల్కి మనం చేంజ్ చేయొద్దు. ఫస్ట్ మోడల్లో ఇచ్చినటువంటి ఒక పాజిటివ్ డిగ్రీని కంపారిటివ్ చేంజ్ అయినప్పుడు అదే మోడల్లో ఉన్నటువంటి కంపారిటివ్ డిగ్రీకి మనము చేంజ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాము. మనం ఇది ఏ మోడల్లో ఉంది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇక్కడ ఇచ్చినటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని చూసే మనము ఐడెంటిఫై చేయాలి అది ఏ మోడల్లో ఉంది అనేటువంటిది. చూడండి, ఇక్కడ ఇప్పుడు దీన్ని మన కంపారిటివ్కి మారిస్తే ఇందులో ఒక కీవర్డ్ ఉంది. ఏంటిది అంటే దాన్ ఎనీ అదర్ అనేటువంటిది కీవర్డ్. దీన్ని ఉపయోగించి మనము దీన్ని కంపారిటివ్లోకి చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ రాము ఉంది కాబట్టి ఇక్కడ రాము తీసుకుంటున్నా. రాము ఈజ్, ఇప్పుడు మనం కంపారిటివ్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్జెక్టివ్ ఏదైతే ఉందో యాడ్జెక్టివ్కి మనం ఈఆర్ అనేటువంటి దాన్ని యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ టాల్ అనేటువంటిది యాడ్జెక్టివ్. పాజిటివ్లో మనం ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేయొద్దు, కానీ దాన్ని మనము కంపారిటివ్కి వచ్చేసరికి ఆ యొక్క యాడ్జెక్టివ్కి ఈఆర్ యాడ్ చేయాలి. చూడండి, టాల్కి మనం ఏం యాడ్ చేసినాం, ఇక్కడ ఈఆర్ యాడ్ చేసినాం కాబట్టి టాలర్ అయింది. సో రాము ఈజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అంటే ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ యాజ్ టాల్ యాజ్ రాము అంటే రాము అంత టాల్గా క్లాస్లో ఎవరూ లేరు అని అర్థం. దీనే మనం కంపారిటివ్కి మార్చేటప్పుడు సేమ్ మీనింగ్ చెప్పాలి మళ్ళీ మనం. ఇక్కడ రాము ఈజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే రామునే వేరే అబ్బాయిల కంటే ఎనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే వేరే వాళ్ళకంటే రామునే టాల్గా ఉన్నాడు అని అర్థం ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఎనీ అదర్ దెన్ ఉపయోగించామా. సో ఈ కీవర్డ్ని ఉపయోగించి మనం కన్వర్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. రాము ఈజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ మనం సూపర్లేటివ్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఒక కీవర్డ్ ఇచ్చినాము, అదేంటిదంటే ద. చూడండి, రాము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రాము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడికి వచ్చేసరికి యాడ్జెక్టివ్కి మనం ఈఎస్టీ యాడ్ చేసినాం. పాజిటివ్లో ఉన్నప్పుడు మనం ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేయొద్దు. కంపారిటివ్కి వచ్చేటప్పుడు మనం ఈఆర్ అనేటువంటి దాన్ని యాడ్ చేయాలి. అదే సూపర్లేటివ్కి వచ్చినప్పుడు దాన్ని మనము ఈఎస్టీ యాడ్ చేయాలి. ఓకే, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని మనము సూపర్లేటివ్. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనం ఫస్ట్ మోడల్లో
ఇక్కడ పాజిటివ్లో ఉన్న మీనింగ్ ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో సెకండ్ వన్, ఇక్కడ కీవర్డ్ చూడండి, వెరీ ఫ్యూ యాజ్ అనేటువంటి కీవర్డ్. చూడండి, కీవర్డ్ని ఉపయోగించి మనం ఎగ్జాంపుల్ రాసాను. వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రాము. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రాము అంటే కొంతమంది మాత్రమే రాము అంత హైట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 50 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ మాత్రమే రాము అంత హైట్ ఉన్నారు అని అర్థం. అంటే వెరీ ఫ్యూ బాయ్స్, కొంతమంది మాత్రమే రాము అంత టాల్ ఉన్నారు. నెక్స్ట్, దీన్ని మనము కంపారేటివ్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఒక కీవర్డ్ ఉంది మళ్ళీ ఇక్కడ, దాన్ మెనీ అదర్. సో ప్రతి మోడల్కి డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ యొక్క కీవర్డ్స్ని మనం బై హార్ట్ చేసుకోవాలి. ఏ మోడల్కి ఏ కీవర్డ్స్ వస్తున్నాయి అనేది తెలియాలి. ఇక్కడ వెరీ ఫ్యూ యాజ్ వచ్చినప్పుడు దాన్ మెనీ అదర్ రావాలి. ఇక్కడ చూడండి, రాము ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అంటే కొంతమంది మాత్రమే ఇక్కడ రాము అంత టాల్గా ఉండవు, మిగిలిన వాళ్ళు మెనీ అదర్ బాయ్స్ అంటే వాళ్ళు రాము కంటే చాలా తక్కువనే ఉన్నారని అర్థం. రాము ఈజ్ టాలర్ దెన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే చాలా మంది కంటే రామునే ఎక్కువగా ఉన్నాడు, అంటే రాముతో పాటు కొంతమంది ఉన్నారు అని అర్థం. సో దీన్ని మనము సూపర్లేటివ్కి మార్చేటప్పుడు వన్ ఆఫ్ ది. చూడండి, రాము ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ మనం చూసాం కదా, వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రాము అన్నాం కదా, అంటే రాము అంత టాల్గా కొంతమంది ఉన్నారని చెప్పినాం. ఆ కొంతమందిలో రాము కూడా ఒక్కడు అని అర్థం. చూడండి, రాము ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే టాలెస్ట్ బాయ్స్లో ఇక్కడ వన్ ఆఫ్ ది అంటున్నాం, అంటే వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ అని రావాలి. బాయ్ వచ్చిందంటే రాంగ్ అవుతుంది, ఎందుకంటే టాలెస్ట్ బాయ్స్లో రాము కూడా ఒక్కడు అని అర్థం. సో ఈ విధంగా మనము సెకండ్ మోడల్ని మనము సూపర్లేటివ్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ మోడల్ చూడండి, ఇక్కడ సమ్ అట్లీస్ట్ యాజ్. సమ్ అట్లీస్ట్ యాజ్ ఈజ్ ద కీవర్డ్ ఆఫ్ థర్డ్ మోడల్. ఇక్కడ సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రాము అంటే అర్థం ఏంటిది? సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రాము అంటే అట్లీస్ట్ అంటే అతను అంత హైట్ కాకుండా దగ్గర వరకు ఉన్నాడు అని అర్థం. సో దీన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? కంపారిటివ్ కంటే ఇక్కడ కీవర్డ్ ఇచ్చాం మనం మళ్ళీ, నాట్ దెన్ సమ్ అదర్. చూడండి, రాము ఈజ్ నాట్ టాలర్ దెన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. రాము ఈజ్ నాట్ టాలర్ దెన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఇక్కడ సమ్ అంటున్నాం, ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే రామునే చాలా హైట్ తక్కువగా ఉన్నాడు, అంటే ఆ కొంతమంది హైట్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ అదే మీనింగ్ వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. సో దీన్ని మళ్ళీ మనము సూపర్లేటివ్కి మార్చేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కీవర్డ్ నాట్ ద యాడ్జెక్టివ్ ఆఫ్ ఆల్. సో ఈ కీవర్డ్ని ఉపయోగించి దీన్ని నేను ఎలా చేంజ్ చేస్తున్నాను చూడండి. రాము ఈజ్ నాట్ ద, ఇక్కడ యాడ్జెక్టివ్ ప్లేస్లో మనము ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏ యాడ్జెక్టివ్ ఉందో దాన్ని మనం రాయాలి. యాడ్జెక్టివ్ ఏముంది? టాలర్ ఉంది, కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? టాలెస్ట్ అవుతుంది. రాము ఈజ్ నాట్ ద యాడ్జెక్టివ్ ప్లేస్లో టాలెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే అర్థమైంది, రాము ఈజ్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే క్లాస్లో టాల్గా ఉన్నటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇతను టాల్గా లేడు అని దీని యొక్క మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ మోడల్ చూడండి, ఇక్కడ నాట్ యాజ్. ఇది ఫోర్త్ మోడల్ యొక్క కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాము ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు. ఇక్కడ రాము ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు అంటే అర్థం ఏంటిది? ఇక్కడ రాము అనేటువంటి వ్యక్తి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు. రాజు అంత హైటు రాము లేడు అంటే రాము హైట్ తక్కువగా ఉన్నాడు, ఇక్కడ రాజు మాత్రమే హైట్ ఎక్కువగా ఉన్నాడు అని అర్థం. సో దీన్ని మనము కంపారేటివ్ మార్చేటప్పుడు ఏముంది ఇక్కడ మన కీవర్డ్ అంటే దాన్. చూడండి, రాజు ఈజ్ టాలర్ దెన్ రాము. ఇక్కడ రాము అండ్ రాజు రెండు ఇంటర్చేంజ్ అవుతుంది, చెక్ చేసుకోవాలి. మళ్ళీ మనం రాము రాస్తే రాంగ్ అవుతుంది, ఇక్కడ రాజు ఉంది కాబట్టి ఇక్కడ రాజు రాయాలి. సో రాజు ఈజ్ టాలర్ దెన్ రాము. ఇక్కడ ఈ మోడల్లో రాజునే హైట్ ఉన్నాడు కదా, సేమ్ అదే మీనింగ్ మళ్ళీ మనకి ఇక్కడ రావాలి, అందుకే నేను రాజుని ముందు రాశా. రాజు ఈజ్ టాలర్ దెన్ రాము అంటే అర్థం ఏంటి? రాజు ఈజ్ టాలర్ దెన్ రాము, రాము కంటే రాజునే హైట్ ఎక్కువగా ఉన్నాడు అని అర్థం.
సో దీనిలో ఇక్కడ మనకి సూపర్లేటివ్ ఉండదండి. ఎందుకు సూపర్లేటివ్ ఉండదు అని మీకు ఆ డౌట్ రావాలి అక్కడ. చూడండి ఇక్కడ మనం ఇవన్నీ 3 మోడల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా 2 నేమ్స్ తోటి మనం ఎప్పుడు కూడా రాయలే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది 2 నేమ్స్ మధ్యనే జరుగుతుంది, అంటే 2 పర్సన్స్ మధ్యనే జరుగుతుంది. ఇక్కడ రాము రాజు ఇక్కడ రాలే, ఇక్కడ ఓన్లీ ఒక్కరిని వ్యక్తిని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాము అండ్ రాజు ఇద్దరి మధ్యనే జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇద్దరి మధ్యన ఆ విధంగా జరుగుతుందో మనం దాన్ని సూపర్లేటివ్లోకి మార్చలేము. సూపర్లేటివ్ అంటే ఏంటిది? హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు మనము పాజిటివ్ అంటే ఎవరితో కంపేర్ చెప్తే పాజిటివ్, కంపారిటివ్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కంపేర్ చేయాలి, సూపర్లేటివ్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఇద్దరి మధ్యనే తెలియజేస్తున్నామా, కాబట్టి ఇద్దరి మధ్యనే అని చెప్పేటప్పుడు మనం సూపర్లేటివ్లోకి మనం దాన్ని మార్చలేము. వీ కెనాట్ చేంజ్ ఇట్ ఇంటూ సూపర్లేటివ్ డిగ్రీ. ఎందుకంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడే దాన్ని మనం హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ అని చెప్తాం. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది కాబట్టి దీన్ని మనము సూపర్లేటివ్ డిగ్రీలోకి మనం మార్చలేము. ఒకవేళ 4th మోడల్ నుంచి మీకు ఎగ్జామ్లో అడిగితే సూపర్లేటివ్ మార్చమని అడిగితే యూ పీపుల్ నీడ్ టు రైట్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇట్ ఇంటూ సూపర్లేటివ్ డిగ్రీ అని రాయాలి. దీన్ని మనము సూపర్లేటివ్ డిగ్రీకి చేంజ్ చేయలేము అని రాయాలి. ఓకే, నెక్స్ట్ 5th మోడల్ చూడండి. యాజ్. సో రాము ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు అంటే అర్థం ఏంటి? ఇక్కడ రాము ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు. రాము ఎంత టాల్గా ఉన్నాడో రాజు కూడా అంతే టాల్గా ఉన్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు కూడా సేమ్ హైట్ ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇద్దరు కూడా సేమ్ హైట్ ఉన్నారు. చూడండి, ఇప్పుడు దీన్ని మనము కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేస్తే రాజు ఈజ్ నాట్ టాలర్ దెన్ రాము. ఏంటి ఇక్కడ? రాజు ఈజ్ నాట్ టాలర్ దెన్ రాము. ఇక్కడ నాట్ వచ్చింది, దాన్ వచ్చింది. చూడండి, మరి ఇక్కడ ఇద్దరు సేమ్ హైట్ అని చెప్తుందా? చెక్ చేద్దాం. రాజు ఈజ్ నాట్ టాలర్ దెన్ రాము అంటే అర్థం ఏంటి? రాజు అనేటువంటి వ్యక్తి నాట్ టాలర్ దెన్ రాము. రాము కంటే రాజు ఎక్కువ హైట్ లేడు అంటే ఇప్పుడు రాంగ్ అవుతుందిగా. మళ్ళీ ఇక్కడ ఇద్దరు సేమ్ హైట్ అని చెప్పాలి కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ రాజు అనేటువంటి వ్యక్తి రాము కంటే హైట్ ఎక్కువ లేడు అని. అండ్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే రాజు ఈజ్ నాట్ టాలర్ దెన్ రాము అంటూ, అంటే రాము కంటే హైట్ ఎక్కువ లేడు. కానీ రాము అంతా హైట్ ఉన్నట్లే కదా. రాము కంటే ఎక్కువ హైట్ లేడు కానీ రాము హైట్ ఉన్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అది చెప్తుంది కదా, రాము అండ్ రాజు బోత్ ఆర్ సేమ్ హైట్. బట్ వెన్ వీ కమ్ టు హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ సేయింగ్ దట్ రాము ఈజ్ నాట్ టాలర్ దెన్ రాజు ఈజ్ నాట్ టాలర్ దెన్ రాము అంటున్నాం. అంటే రాము కంటే రాజు ఎక్కువ హైట్ లేడు కానీ అతనంతా హైట్ ఉన్నాడు. అంటే ఇద్దరు కూడా ఈక్వల్ హైట్లో ఉన్నారు అని అర్థం. సో ఇప్పుడు మీకు ఇది అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇక్కడ రోజ్ ఫ్లేవర్ని తీసుకుందామా, ఓకేనా? ఇక్కడ దీంట్లో లిల్లీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రోజ్. లిల్లీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రోజ్. సో ఇక్కడ దీన్ని మనం చూసినట్లయితే దీన్ని మనము దేంట్లో కన్వర్ట్ చేద్దాం? సూపర్లేటివ్ కంపారిటివ్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ రాస్తా చూడండి. ఇప్పుడు దీన్ని మనము రోజ్ ముందు రాయాలి. రోజ్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దెన్ లిల్లీ. చూడండి, ఇక్కడ లిల్లీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రోజ్ అంటే లిల్లీ ఫ్లేవర్ అనేటువంటిది ఎలా ఉందంట? యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రోజ్. రోజ్ ఎంత అందంగా ఉందో లిల్లీ కూడా అంతే అందంగా ఉంది. సో అంటే రెండు కూడా సేమ్ ఒకటే అందాన్ని కలిగి ఉన్నాయి. సో దీనికి మనం కంపారిటివ్కి మార్చేటప్పుడు ఎలా రాసిన చూడండి. రోజ్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్. చూడండి, ఇక్కడ మోర్ వచ్చింది ఏంటి సార్ అని మీరు డౌట్ రావచ్చు. కానీ ఇప్పుడు మనం మోర్ అనేటువంటిది మోస్ట్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే మనం ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ అడ్జెక్టివ్కి మనం యాడ్ చేయలేనప్పుడు దాని ముందు మనము మోర్ కానీ మోస్ట్ కానీ యాడ్ చేయాలి. మోర్ మనం కంపారిటివ్లో యాడ్ చేస్తాం, మోస్ట్ అనేటువంటి సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ రోజ్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దెన్ లిల్లీ అంటే రోజ్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ అంటే ఎక్కువ అందంగా లేదు. దేనికంటే? లిల్లీ కంటే. రోజ్ అనేటువంటిది లిల్లీ కంటే ఎక్కువ అందంగా లేదు. ఎక్కువ లేదు అంటే లిల్లీ ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉన్నట్టే కదా.
అంటే ఈక్వల్గా ఉన్నట్లే కదా. కాబట్టి అందుకే సేమ్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే మనకి ఇది కూడా అర్థమవుతుంది. అంటే ఎక్కువ హైట్ లేడు కానీ అతనంత హైట్ ఉన్నాడు అనే అర్థం. అర్థమైంది అనుకుంటా. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాంపిటేటివ్కి వెళ్ళినా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, టెట్ అయినా, డిఎస్ అయినా, మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఆన్సర్ రాయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో 5 మోడల్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్ మీరు బైహార్ట్ చేయండి. ఈ యొక్క ఎగ్జాంపుల్ మీరు బైహార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇందులో నుంచే వస్తుంది. మీకు ఇది వస్తే ఈ మోడల్ కాకుండా, ఈ 5 మోడల్స్ కాకుండా వేరే మోడల్ నుంచి వచ్చే అవకాశం ఏం లేదు. సో మీ అందరికి కూడా ఇది అర్థమైందని నేను అనుకుంటున్నా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు మీరు చూస్తున్నారని నేను అనుకుంటా. కాబట్టి ఇంకా ఎక్కువ వీడియో చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ ఆల్.